లాలి ప్రేమకే లాలి ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దన కమ్మ ఈరోజు విజయవాడలో ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న లైలా కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ద్వారా TV9 TV1 వాళ్ళైతే లైవ్ ప్రోగ్రామ్ వేస్తున్నారు. తక్కిన వాళ్ళు కూడా ఈటీవీ జెమినీ లోకల్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్ చూస్తున్నాయని అని విన్నాను. వీళ్ళంతా కూడా ఆనందిస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలి, నాగార్జున అన్నమయ్య చిత్రంలో ఆఖరి సీన్లో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పద్మావతి మహాలక్ష్మితో ప్రత్యక్షమై అన్నమయ్యని ఇంత వృద్ధుడైపోయినావు, నీలో వయసు అయిపోయింది, నీకు మళ్ళీ యువకుడుగా నీకు శక్తిని ప్రసాదిస్తాను అంటే అప్పుడు నటించాడు నాగార్జున, తండ్రి నాకు మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ ఇంత మానవ జీవితం నాకు వద్దు, నువ్వు లీనమైపోవాలని చెప్పి అద్భుతంగా నటించాడు. Nobody can forget that is Annamaya actor role this by Nagarjuna. అదే రకంగా రామదాసులో గ్రేట్ ఆర్టిస్ట్ అక్కినే నాగేశ్వరరావు గారు నటిస్తున్న తను రాఘవేంద్ర గారు దర్శకత్వంలో అద్భుతంగా నటించి ఇదేమిటి ఇందాక ఇప్పుడే చెప్పారు చాలామంది, అందరూ ఈయనంటే ఎంతో గ్లామర్ ఉన్న ఆ గ్లామర్ని పక్కన పెట్టి ఆ పాత్రలో జీవించి భవిష్యత్తులో ఇలా ఉండాలి నాగార్జునలాగా అని చెప్పేటువంటి మహత్తరంగా సాధించాడు. అందుచేతనే లలిత కళారత్న అని అద్భుతమైనటువంటి ఆ బిరుదుని ఈరోజు అంకితం చేశాము. కమాన్. అంతేకాదు ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, జెంటిల్మెన్, పరిపక్వమైనటువంటి వ్యక్తి, ప్రేమ మంచితనానికి మరో పేరు నాగార్జున. మామూలుగా ఆయనకి సత్కారాలు ఈ పబ్లిసిటీ ఇష్టం లేదు, కానీ నా మీద గౌరవంతో ప్రేమతో నేను చెప్పి లేదు బాబు నువ్వు రావాలి, నీవు సిగ్గుగా నాకు వద్దు ఈ కార్యక్రమాలు అన్నా కూడా పీపుల్ వాంట్ యూ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాంట్ నాగార్జున టు బి ఆనర్డ్ ఇన్ విజయవాడ అని చెప్తూ నౌ కమాన్ గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ టు నాగార్జున. నా క్లాప్స్ ఫుల్ క్లాప్స్, ఫుల్ ఇంకా వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలి అందించు, సుఖాలలో తేలించు, పెదవులతో కమ్మని కథ రాసుకోనా, పొడి చేరి వెచ్చగా చలే కాచుకోనా, చాటలే సాగిపోని ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి పకటిని తాళం, తగ్గాలి తనుగుల దూరం, తీరాలి వయసుల తాపం. ఇప్పుడు మీరందరూ ఎదురు చూసే నాగార్జున ఉపన్యాసం వింటారు. అన్నమయ్యగా, రామదాసుగా, రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా. కమాన్ నౌ నాగార్జున విల్ స్పీక్.
బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో టిఎస్ఆర్ కళా పరిషత్ ఫంక్షన్కు వచ్చేసిన పెద్దలందరికీ, నా ముందు ఉన్న పెద్దలందరికీ, మిత్రులకి, నా కోసం వచ్చిన నా అభిమానులకి అందరికీ మరీ మరీ నమస్కారం. నాకు నిజంగా సుబ్రహ్మరెడ్డి గారు అన్నట్టు బిరుదులు ఫంక్షన్లు అంటే ఇష్టం లేదు. బట్ ఆయన ఏ మంత్రం వేశారో, ఆయన మంత్రాలు చదువుతారు, విన్నారు కదా, ఏ మంత్రం వేశారో ఆయన రమ్మంటే కాదనలేకపోయాను. అంతేకాదు ఆయన మా కుటుంబానికి చూపించే అభిమానం కానీ ఎఫెక్షన్ కానీ దానికి అప్పుడు ఎప్పుడు ఆయన ఏం అడిగినా నేను కాదనలేను. లలిత కళారత్న అని బిరుదిచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు వరకు మాస్, మన్మధుడు అంటూ హాయిగా స్టేజ్ మీదకి నడిచి వచ్చేవాడిని. ఇప్పుడు అటువంటి బిరుదుని నిజంగా సాధించాలంటే అంత ఈజీ కాదు. ఆయన చెప్పినట్టు నాలో లేదు. ఆయన చక్కగా రాస్తారు కాబట్టి చాలా ఈజీగా చెప్పేశారు. ఇక ముందు ఆ బిరుదుని నిజంగా సంపాదించుకోవటానికి ఇంకా మంచి మంచి పాత్రలు చేయటానికి నేను నిజంగా ప్రయత్నిస్తాను. దాంట్లో రేపు మీకు ముందుకు వచ్చే రాజన్న ఒకటి. బ్రహ్మానందం గారు 6 ప్యాక్ అన్నారు, అటువంటిది ఏం లేదు బాబు, చాలా కష్టం అది. ఏదేదో మాట్లాడదాం అనుకున్నాను, మీ గొడవల్లో మర్చిపోయాను. నాకు ఇది మూడోసారి బెజవాడలో ఇటువంటి ఫంక్షన్ చేసుకోవడం. ఫస్ట్ సంతోషం చేసుకున్నాను, అలాగే రామదాసు, ఇప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫంక్షన్ చేశారు. అది నా నేటివ్ డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక లక్ష్మీప్రసాద్ గారు అన్నట్టు తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, గుడివాడ వచ్చి, శ్రీరామపురం వచ్చి ఆయన చెప్పిన తర్వాత తప్పకుండా చేయాలని ఉంది, తప్పకుండా చేస్తాను. ఈ అవార్డులు అన్నిటికంటే నాకు చాలా అందమైన అవార్డు, నాకు ఇష్టమైన అవార్డు మా నాన్న ఇచ్చారు, అక్కినేని అని. ఆ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ సంవత్సరం పద్మవిభూషణ్ రావటం అందరికీ ఆనందంగా ఉంది, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే దానికి ఒక విషయం ఉంది. ఆయనకు అవార్డు వచ్చిన తర్వాత ఆ సాయంత్రం ఆయన వెళ్ళి చూసినప్పుడు ఆయన 100 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళ కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బ్రతుకుతారని నాకు నమ్మకం వచ్చింది. ఆ అవార్డుకి కారణం మనకు తెలుగు వాళ్ళు చూపిస్తున్న అభిమానం, లవ్ ఎంతో మా కుటుంబం ఎప్పుడు మర్చిపోలేదు, ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆయనతో పాటు నాకు చూపించారు, నాగ చైతన్యకి చూపిస్తున్నారు, రేపు అఖిల్కి కూడా చూపిస్తారు. సో ఇది ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లలిత కళారత్న అవార్డు నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. అది వాళ్ళ మూలంగానే నాకు ఇచ్చారు సుబ్రహ్మరెడ్డి గారు, దానికి అంకితం చేస్తున్నాను. సో ఇది పక్కన పెట్టి నా గురించి సుబ్రహ్మరెడ్డి గారు మీరు చేస్తున్న ఈ 23 డిస్ట్రిక్ట్లో మీరు మీ సొంత డబ్బుతో ఈ ఆడిటోరియంస్ నిర్మిస్తాకి రెడీ అయ్యారు. అది నేను ఎవరి దగ్గర వినలేదు ఆంధ్రప్రదేశ్లో అటువంటి మాట. స్వర్గీయ ముల్లిపూడి రమణ గారు ముత్యాల ముగ్గులో ఆయన రాసిన ఒక డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం.
మనిషి అన్న తర్వాత కూసంత కళాసేవ ఉండాలి. సుబ్రహ్మరెడ్డి గారికి కూసంత కాదు, చాలా ఉంది. ఆయనకి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా థ్యాంక్స్ తప్పితే ఇంకేమీ చెప్పుకోలేను. డాన్స్ రాదు. సో మళ్ళీ బెజవాడలో త్వరలో కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీ కృష్ణ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ప్లీజ్ బీ సీటెడ్. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గవర్నర్ సుబ్రహ్మరెడ్డి గారు గత 3 నెలలుగా ఎన్నో డిస్కషన్స్ దీని గురించి. ఈ ఫంక్షను చాలా బాగా చేయాలి, చాలా డీటెయిలింగ్గా, కొన్ని గంటలు బాంబేలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కూడా ఎక్కడున్నా సరే విజయవాడలో ఫంక్షన్ చాలా దిగ్విజయంగా చేయాలి. ఎందుకంటే ఆయన రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కళల్లో కానీ వ్యాపారంలో కానీ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా మరి వాడు ఒక కళా పరిషత్ స్థాపించి ఆ కళా పరిషత్ ద్వారా మరి విజయవాడలో ఈ కార్యక్రమం చేయడం అనేది ఆయన కళల మీద ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం చేసిన వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మరి లలిత కళారత్న అక్కినేని నాగార్జున గారు, మరి వారు బిరుదులకు చాలా దూరంగా ఉంటారు. అటువంటి వారు ఇవాళ విజయవాడ మన కోసం వచ్చి ఇవాళ ఇంత టైం స్పెండ్ చేసి వచ్చినందుకు వారికి మరి శ్రీమతి అమల గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు స్నేహ గారికి, చార్మి గారికి, కాసు కృష్ణారెడ్డి గారికి, రఘు గారికి, బాడిగి రామకృష్ణ గారికి, ఐలాపురం వెంకయ్య గారికి, వేదవ్యాస్ గారికి, తుర్లపాడు కుటుంబరావు గారికి, పార్థసాది గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రేక్షకులకు, ఈ ఆడిటోరియం ఇచ్చిన లైలా కాలేజ్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అగైన్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతి తాళం, తగ్గాలి తనువుల దూరం,